రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడం లాంటివే కాకుండా మహిళలను సైతం పోలీసులు వేధించారని విచారణలో తేలింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన 2 కానిస్టేబుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో వార్ రూమ్లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏకంగా 40 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు దర్యాప్తులో తేలింది. ఫోన్ ట్యాపింగ్ డేటా ద్వారా వ్యక్తిగత జీవితాలను సైతం సదరు కానిస్టేబుల్లు టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి కానిస్టేబుల్లు భారీ వసూళ్లకు పాల్పడ్డారు. రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కొనుగోలు కేసు వ్యవహారం కూడా ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం ముందే తెలుసుకొని పోలీసు ఉన్నతాధికారి ద్వారా వ్యవహారం మొత్తం నడిపించారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ మాజీ అధికారి రాధాకిషన్ రావు 5వ రోజు విచారణ జరుగుతుండగా ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ ను డెన్గా మార్చుకుని ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గెస్ట్ హౌస్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడి నుంచే జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న అంశాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. అయితే ఈ కేసులో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయడం లాంటివే కాకుండా ఇంకా మహిళలను సైతం పోలీసులు వేధించారని చెప్పి విచారణలో తేలింది. ఇంకా ఈ క్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన 2 కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో వార్ రూమ్లు ఏర్పాటు చేసి ఇంకా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏకంగా 40 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు దర్యాప్తులో తేలింది. ఫోన్ ట్యాపింగ్ డేటా ద్వారా వ్యక్తిగత జీవితాలను సైతం సదరు కానిస్టేబుళ్లు టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల నుంచి ఈ కానిస్టేబుళ్లు భారీ వసూళ్లకు కూడా పాల్పడ్డట్లుగా తెలుస్తూ ఉంది. రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు కూడా చేశారు. మునుగోడు ఉప ఎన్నికలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసు వ్యవహారం కూడా ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారం ముందే తెలుసుకొని పోలీస్ ఉన్నతాధికారి ద్వారా వ్యవహారం మొత్తం కూడా నడిపించారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ మాజీ అధికారి రాధాకిషన్ రావు 5వ రోజు విచారణ జరుగుతుండగా ఈ కేసుకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. వ్యవహారంలో అప్పటి అధికార పార్టీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ను డెన్గా మార్చుకొని ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడి నుంచే జరిగినట్లుగా కూడా తెలుస్తోంది.